మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సప్తమ భావం అంటే ఏంటి? జీవితానికి సప్తమం చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం? వివాహం. చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, సప్తమాధిపతి మీద కానీ సప్తమ స్థానం మీద కానీ పాపగ్రహ దృష్టి ఉండకూడదు. అది ఓకే. మరి సప్తమాధిపతి వెళ్ళి 12వ స్థానంలో స్థితి ఉంటే దాంపత్య జీవితానికి మంచిదా చెడా? 100% మంచిది కాదు. ఎట్లాగో చూద్దాం. ఇప్పుడు మేషలగ్నం తీసుకుంటే శుక్రగ్రహం ఇక్కడ ఉచ్చే కదండి. సప్తమాధిపతి ఉచ్చే కదా. అవును, ఉచ్చే. అన్ని విధాల ధనాదాయం అన్నీ బాగానే ఉంటాయి. కానీ శుక్రుడికి గురుడికి అంత 100% కలవదు. రెండవది, అదే ఈ సప్తమాధిపతి మీనరాశిలో ఉన్నప్పుడు ఈ గురుడికి ఈ లగ్నానికి ఏ కారకత్వాలు వచ్చే? భాగ్యకారకం, 12వ కారకం. మరి 12వది పద్ధతి కూడా అందిస్తాడు కదండి. మంచిది కాదు. మరి వృషభ లగ్నం తీసుకుంటే సప్తమాధిపతి కుజుడు. కుజుడు కుజక్షేత్రంలో ఉన్నాడు. మంచిదే కదండి. 100% మంచిది కాదు. వృషభ లగ్నానికి ఈ కుజుడికి సప్తమ భావానికి వ్యయభావానికి కూడా కారకుడు అయ్యారు కాబట్టి 100% మంచిది కాదు. వృషభ లగ్నం అయిపోయింది. మిథున లగ్నం గురుడు అయ్యారు. మిథున లగ్నం గురుడు. ఈ గురుడు సప్తమాధిపతి 7, 8, 9, 10 దశమాధిపతి అయ్యారు. సప్తమాధిపతి దశమాధిపతి అయ్యారు. గురుడు వ్యయస్థితి. గురు శుక్రులకు పడుతుందా? ఇది కూడా మంచిది కాదు. కర్కాటక లగ్నం సప్తమాధిపతి మిథునంలో ఉన్నారు. అంటే ఎవరు? కర్కాటక లగ్నానికి శని భగవానుడు. శని భగవానుడు చాలా వీడియోల్లో చెప్పుకున్నారు కదండి. గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశుల్లో ఉంటే మంచిదే. కొన్ని విధాలుగా వేరే రకంగా మంచిది. ఇక్కడ చెప్పేది ఓన్లీ వివాహానికి మాత్రమే. మిథునంలో మిథునానికి బుధుడు. ఈ లగ్నానికి బుధుడు వ్యయాధిపతి అయ్యారు, తృతీయాధిపతి అయ్యారు. అందుకని మంచిది కాదు. మరి సింహ లగ్నానికి కూడా సప్తమాధిపతి శని భగవానుడు. శని భగవానుడు కర్కాటకంలో ఉన్నారు. ఈ లగ్నానికి కర్కాటక అధిపతి చంద్రుడికి వ్యయాధిపత్యం వచ్చింది. 100% మంచిది కాదు. మరి సింహలగ్నం అయిపోయింది. మళ్ళీ కన్యా లగ్నానికి సప్తమాధిపతి గురుడే. ఈయన వచ్చి రవి క్షేత్రంలో ఉన్నారు. వీరిద్దరూ గురుపాలిత గ్రహాలే. మంచిదే. మరి తులా లగ్నానికి సప్తమాధిపతి కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. మంచిదేనా? 100% మంచిది కాదు. బుధ కుజులకి పడడం అనేది ఉండదు, ఇబ్బంది ఉంటుంది. మరి ఈ బుధుడికి భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి కొంతవరకు మేలు, కానీ 100% మంచిది కాదు. మరి వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడు. ఇక్కడ శుక్రుడు వ్యయస్థితి పొందాడు. ఇది స్వక్షేత్రం కాబట్టి ఇది మంచిదే. ధనస్సు లగ్నం సప్తమాధిపతి బుధుడు. ఈయన కుజక్షేత్రంలో స్థితి మంచిది కాదు. ఈ కుజుడికి వ్యయాధిపత్యం, పంచమాధిపత్యం వచ్చినప్పటికీ మంచిది కాదు. అది స్వక్షేత్రం అయితే తప్ప. మరి ఇక్కడ వృశ్చిక లగ్నం అయిపోయింది. ధనస్సు లగ్నం సప్తమాధిపతి బుధుడు వృశ్చికంలో మంచిది కాదు. మకర లగ్నం సప్తమాధిపతి చంద్రుడు ధనస్సులో మంచిదే. మరి మకర లగ్నానికి గురుడు ఏ ఆధిపత్యం వచ్చిందండి? 3, 12. అందుకనే మంచిది కాదు. మరి కుంభలగ్నం రవి. ఈయన ఇక్కడ స్థితి పొందారు. సప్తమాది మంచిదేనా? కుంభలగ్నం లగ్నాధిపత్యం వ్యయాధిపత్యం వచ్చింది శని భగవానుడికి. 100% మంచిది కాదు. జీవితం అనేది లైఫ్ పార్ట్నర్తో అసలు ఏమీ ఉండదు. మీన లగ్నం సప్తమాధిపతి బుధుడు. ఈయన వచ్చి కుంభరాశిలో ఉన్నారు. శనిపాలిత గ్రహమే. బుధుడు స్థితి ఎక్కడ? మీన లగ్నానికి సప్తమాధిపతి. ఇది గుడ్. అయితే ఎంత గుడ్ అని చెప్పినప్పటికీ 100% ఏదో విషయంలో ఇబ్బంది ఉంటుంది.
సప్తమాధిపతి వెళ్ళి లగ్నస్థితి పొందకపోవడమే మంచిది. మరి మీనలగ్నానికి బుధుడు ఎవరయ్యారు? 4వ స్థానాధిపతి సప్తమాధిపతి వచ్చారు. 4, 7. మరి ఇదే మీనలగ్నానికి బుధుడు బాధకారకుడు కూడా. అందుచేత మీ సప్తమాధిపతి ఎవరై ఉన్నారో వారు ఎవరికైనా సరే 12లో ఉంటే మంచిది. ఎందుకు మంచిది కాదు? 12వ క్షేత్రం సప్తమం నుంచి 12వ భావం షష్ఠ భావం అవుతుంది. అందుకే మంచిది కాదు. సప్తమాధిపతి తన వ్యయస్థితి పొందిన మేషలగ్నం, సప్తమాధిపతి తన వ్యయస్థితి పొందిన సప్తమాధిపతి లగ్నానికి వ్యయస్థితి పొందిన వివాహం అయ్యాక ఇబ్బందులు అనేది వస్తుంది. అది ఏ షష్టం భావానికి ఆ భావాధిపతి ఆధిపత్యం వహిస్తే శత్రు రుణ రోగాలు ఇట్లా అవుతాయి. ఇలాగా ఏదో విధంగా ఇబ్బందులు ఉంటుంది. ఎందుకంటే నక్షత్రాలు కలిసాయండి, 100% బాగున్నాయి. పాయింట్లు కలిసాయి, బాగున్నాయి. నాడి కుదిరింది, బాగుంది. తారాబలం కుదిరింది, బాగుంది. రాశి పొంతనయింది, బాగుంది. మరెందుకు బాగలేదు? ఇద్దరు జాతకాల్లో ఎవరో ఒకరిది సప్తమాధిపతి వీక్ అయినప్పుడు 100% ఇబ్బంది అనేది ఉంటుంది. మరి దీన్ని ఎలాగ మనం బలం పెంచుకోవాలంటే సప్తమ కారకుడు శుక్రగ్రహమే. శుక్రుడు లక్ష్మీదేవి ఆరాధన, అంటే ఎంత ఎక్కువ లక్ష్మీదేవి ఆరాధన చేసి శుక్రవారాలు నియమాలు పాటించగలిగితే అక్కడ అమ్మవారి దయ వల్ల 100% అది ఇబ్బందులు అనేది ఉండదు. ఈ వీడియో ఎందుకు చేయడం జరిగిందంటే ఇప్పుడు ఇది మకర లగ్నమే, సప్తమాధిపతి చంద్రుడు వ్యయస్థితి పొందారు. మరి ధనుసు రాశి గురుపాలిత రాశే కదండి. మరి ఈ గురుడికి ఏ భావకారకాలు వచ్చాయి? మకర లగ్నానికి తృతీయం వ్యయం వచ్చింది. 100% మంచిది కాదు. 100% మంచిది కాదు. ఎప్పుడు హాస్పిటలైజేషన్ లేకపోతే ఇట్లాగ ఇబ్బందులు ఏదో ఒకటి వారికి ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు గురు దృష్టి ఉంటే మంచి, లేదా శుక్ర దృష్టి ఉంటే ఈ భావం మీద మంచి జరుగుతుంది. ఎట్లా చూసుకోవాలి? మరి గురుడు ఈ లగ్నానికి పాపి కదండి. దృష్టులకు వేరు, భావాల్లో స్థితి పొందిన వేరు, కలిసి ఉండడం వేరు. దృష్టి అన్నది నైసర్గిక గ్రహాల దృష్టి 100% డైరెక్ట్గా మంచినిస్తాయి. అందుచేత సప్తమ భావాధిపతి 12వ భావంలో, 12 అంటే ఏది? మీ లగ్నం నుంచి 12వ భావంలో స్థితి పొందితే దాంపత్య జీవితానికి అస్సలు మంచిది కాదు. అందుచేత ఇబ్బందులు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇలాంటి విషయాల్లోనే మనం ఎందుకు బాగోలేదు అన్నప్పుడు మీ సప్తమాధిపతి లగ్నం నుంచి వ్యయస్థితి పొందితే అది ఆ వ్యయస్థితి పొందిన రాస్యాధిపతికి మీ లగ్నానికి ఏ కారకత్వాలు వచ్చాయో వాటి మీద ఈ సప్తమాధిపతి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి లైఫ్ పార్ట్నర్ విషయంలో చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.